'నారీ నారీ నడుమ మురారి' మూవీ రివ్యూ. సో, ఇది నేను సంక్రాంతికి ఫోర్త్ ఫిలిం అనుకుంటా నేను చూడడము. అండ్ ఈరోజు నేను చూసిన సెకండ్ ఫిలిం. యాక్చువల్లీ ఈ మూవీ ఈరోజు ఈవినింగ్ నుంచి షోస్ పడ్డాయి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఆయన ప్రీవియస్ వర్క్ వచ్చేసి 'సామజవరగమన'. ఆ ఫిలిం నాకు చాలా ఇష్టము. చాలా హిలేరియస్‌గా ఉంటుంది. చాలా హ్యూమర్‌గా ఉంటుంది. సో, ఆ మూవీ హ్యూమర్ మీటర్ ఒక 500 ఉంటే, నాకు ఈ మూవీ హ్యూమర్ మీటర్ ఒక 200, 250 దగ్గర ఉంది. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లైక్ నాకు పెద్దగా అంత వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఇది కూడా హిట్ అండ్ మిస్ లాగానే. కొన్ని జోక్స్ ప్రాపర్‌గా ల్యాండ్ అయ్యాయి. కొన్ని అంతగా ల్యాండ్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ఆ కామెడీ కూడా నరేష్ గారు ఉండడం వల్ల వర్కౌట్ అయింది. ఆయన కూడా అంత ప్రతి సీన్ నవ్వేలాగా అయితే లేవు. కొన్ని కొన్ని పార్ట్స్, కొన్ని కొన్ని పోర్షన్స్ చాలా హిలేరియస్‌గా ఉండే. మస్తు నవ్వు కూడా వచ్చింది. అదర్ కమెడియన్ సత్య ఉన్నారు. ఇన్ బిట్వీన్ సత్య సీన్స్ కూడా వస్తుంటాయి. ఆ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి నాకు. అండ్ ఇన్ ద సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కూడా ఒక 3-4 సీన్లు ఉంటాయి. అందులో ఒక 2 నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఆల్సో లాస్ట్‌కి సర్ప్రైజ్ కూడా ఉంది. క్లైమాక్స్‌లో శ్రీ విష్ణు గారి ఎంట్రీ ఉంటుంది. ఆయన పోర్షన్, ఆయన క్యామియో నాకు మస్తు నచ్చింది. ఆ ఒక్క పోర్షన్ నాకు మస్తు హిలేరియస్‌గా అనిపించింది కంపేర్ టు హోల్ మూవీ. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ బిట్వీన్ శర్వానంద్ అండ్ సాక్షి హీరోయిన్ మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ మంచిగుండే. అది చాలా క్యూట్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్‌గా చూసుకుంటే ఇట్ వాస్ డీసెంట్. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నాకు చాలా బోర్ కొట్టేసింది. వెన్నెల కిషోర్ గారి సీన్స్ అవి కొంచెం లాఫ్స్ జనరేట్ చేసాయి. అండ్ నరేష్ గారి సీన్స్ అక్కడక్కడ కొన్ని లాఫ్స్ జనరేట్ చేసాయి. మధ్యలో నాకు వాకౌట్ చేయాలని కూడా అనిపించింది. అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కొంచెం కొత్తగానే అనిపించింది. మనకి ఇంటర్వెల్‌లో రివీల్ అవుతుంది అది. అది పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. సాంగ్స్ అయితే వేస్ట్, అసలు ఫర్గెటబుల్. ఒక్క సాంగ్ కూడా నాకు ప్రాపర్‌గా గుర్తు కూడా లేదు. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్‌లో ఆ సాంగ్స్ కూడా మధ్య మధ్యలో లైక్ ఫిలిం ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది నాకు. టోటాలిటీలో చూసుకుంటే నాకు ఈ మూవీ కూడా యావరేజ్ లాగానే అనిపించింది. అంత గ్రేట్ ఫిలిం చూశాను, మస్తు నవ్వుకున్నాను అనేంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇవ్వలేకపోయింది. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా చూపులు.